మనము ఎప్పుడూ ఒకరితో పోల్చుకోకూడదు. అంతకంటే నీచమైనది ఏదీ ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నీకు బొమ్మలు బాగా గీయడం వచ్చు, ఇంకొకరికి క్రికెట్ బాగా ఆడడం వచ్చు. అలాంటప్పుడు క్రికెట్ ఆడేవాడిని బొమ్మలు గీయమని, బొమ్మలు గీసేవాడిని క్రికెట్ ఆడమని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అంతేకాకుండా వారిద్దరూ వాడు బొమ్మలు బాగా గీస్తున్నాడు, నాకు చాలా కుళ్ళు వస్తుంది అని కుళ్ళుకుంటే ఈ క్రికెట్ ఆడే వ్యక్తి ఎదగగలడా? లేదు. అందుకే ఎవ్వరితోనూ పోల్చుకోకూడదు. అంతకంటే నీచమైనది ఏదీ ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకుని మనం మన రోజువారీ జీవితాన్ని గడపాలి. మనం అనుకున్నది సాధించే దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురవ్వచ్చు, కానీ వాటన్నిటికీ భయపడకూడదు. భయం నిన్ను ఆ దారిని చేరకుండా అడ్డుకుంటుంది. మనం ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? మనం దేనికి భయపడనవసరం లేదు. నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపో. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఎవరికి భయపడాలి? నువ్వు అస్సలు అవసరం లేదు. నువ్వు నీకు నచ్చింది చేసుకుంటూ దర్జాగా ముందుకు సాగిపో. ఎందుకంటే నువ్వు ఏ తప్పు పని చెయ్యట్లేదు. ఎందుకు భయపడాలి? వారు చూస్తారు, వీరు అంటారు. వారి గురించి మనకెందుకు? ధైర్యంగా ముందుకు అడుగు వేయి. మనకు సుమతి పద్యంలో తన భయమే తన శత్రువు అని విన్నాం. అలాగే మనం ఏ పని చేసినా ధైర్యంతో ముందుకు సాగాలి. భయాన్ని పక్కన పెట్టు. నువ్వు అనుకుంది ఖచ్చితంగా సాధిస్తావు అనే ఒక్క మాటే నీ మనసులో ఉంటే చాలు, నువ్వు ఏదైనా సాధించగలవు. ఈ మాటలను దృష్టిలో పెట్టుకుని మీరు అనుకున్నది సాధించండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి.